నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. చక్ర మెడిటేషన్ అంటే ఏంటండి అసలు? అది అంటే ఎన్ని రకాలు? అండ్ చక్ర అంటే ఇందులో బ్యాలెన్సు, యాక్టివేషన్ 2 ఒక్కటేనా? లేకపోతే వేరు వేరా? ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ మన సునీత మీడియాస్ కూడా చాలా మెయిల్స్, మెసేజెస్ వచ్చాయి. వస్తుంది. అసలు ఈ చక్ర మెడిటేషన్ అంటే ఏంటి? అది ఎన్ని రకాలు? ఇవన్నీ కూడా అడుగుతున్నారు. అసలు ఎన్ని రకాలు అన్నది మనం ఎపిసోడ్ వైజ్ తర్వాత చేద్దాం. Yeah. ఇప్పుడైతే అసలు అంటే ఏంటి? Yeah. ఈ Yeah. బ్యాలెన్సింగ్, యాక్టివేషన్ ఈ 2 ఒకటేనా? దాన్ని బ్యాలెన్స్ చేయటం, యాక్టివేషన్ చేయటం. సో ఫస్ట్ వచ్చేసి చక్రాస్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. బేసిక్గా మనిషి శరీరంలో గుర్తించి అంటే కొన్ని ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. ఓకే. ఈ ఎనర్జీ సెంటర్స్లో మనం గనక యాక్టివేషన్ చేసుకోగలిగితే అంటే అవి కరెక్ట్గా ఉంటే దట్ ఈస్ హౌ యాక్టివేషన్ ఆర్ బ్యాలెన్సింగ్ అనేది సమంగా అయ్యేది. ఏంటంటే ఒకసారి కదిలి చక్ర కరెక్ట్గా వైబ్రేట్ అవ్వడం జరిగితే దెన్ ఆ చక్రంలోంచి వచ్చే ఎనర్జీ కరెక్ట్గా ఫ్లో అవుతుంది. నార్మల్గా ఒక అడ్డులాగా ఉండిపోతుంది. ఒక చక్రం దగ్గరికి ఎనర్జీ వస్తున్నప్పుడు అది ముడతబడిపోయి క్లోజ్డ్ అయిపోయి ఉంటే అడ్డులాగా ఉండి ఆగిపోతుంది. ఓకే. అందుకని కరెక్ట్గా ఓపెన్డ్గా ఉండి కరెక్ట్గా వైబ్రేట్ అవుతే అందులోంచి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అంటారు. సో బేసిక్గా చక్రాలు 7, అందులో 6 మనం టచ్ చేయగలము, 7వది మనం టచ్ చేయలేము. ఓకే. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. ఇలాగ సహస్రారము కొంచెం మన బాడీ కంటే ఒక్క 1 ఇంచ్ పైన ఉండి ఇక్కడ ఉంటుంది. మనం దాన్ని ఏం చేయలేము. అది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ గాడ్ అంటారు. సో మన ఈ చక్రాస్ అన్ని కరెక్ట్గా ఉంటే అక్కడ ఉంటుంది అంటారు. ఇలా కాకుండా మిల్లీ చక్రాస్ ఉంటాయి, చిన్నవి మినీ చక్రాస్ చిన్నవి బాడీ అంతా ఉంటాయి. దీంతోపాటు 72,000 నాడులు ఉంటాయి. అంటే ఫ్లో ఆఫ్ ఎనర్జీ. నిజంగా కూడా మీరు కొంచెం సేపు ఇలా కూర్చోగానే మనకు తెలియకుండానే బాడీ పొజిషన్ అడ్జస్ట్ చేసుకుంటుంది. సినిమా చూస్తూ సడన్గా అని మూవ్ అవుతాం. మన బాడీని నిరంతరం చూస్తూ ఉంటుంది. ఈ చక్రాస్ అంతా ఎనర్జీ ఫ్లో. ఈ ఫ్లో కరెక్ట్గా లేకుండా ఉంటే దెర్ ఇస్ అ థియరీ ఆఫ్ ఇన్స్టెబిలిటీ అని చెప్పి, ఎప్పుడైతే ఈ చక్రములో కరెక్ట్గా ఎనర్జీ ఫ్లో కాదో ఆ రిలేటెడ్ ఆర్గన్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. అందుకని ఎనర్జీ కరెక్ట్గా ఫ్లో అవ్వాలంటే ఎనీథింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ మూవింగ్. ఎప్పుడైతే మూవింగ్గా ఉంచమో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. మెంటల్ ప్లేన్లో ఇదంతా జరిగేది శరీరంలో కాదు. మనం డిసెక్ట్ చేసి చూస్తే కనిపించవు. మైండ్ రిలేటెడ్ ప్లేన్లో, మెంటల్ ప్లేన్లో ఉండే ఒక ఎనర్జీస్ అన్నమాట. ఈ ఎనర్జీస్ని మనకు డిఫరెంట్ కలర్స్తో చెప్పారు. విబ్జిఆర్ అని చెప్పి డిఫరెంట్ కలర్స్తో చెప్పారు. అంటే వైలెట్ నుంచి మొదలుపెట్టి రెడ్ దాకా. ఓకే. ఈ చక్రాస్ యొక్క కలర్స్ విజిబుల్ స్పెక్ట్రంలో అంటే మనకు మానవుడు చూడగలిగిన కళ్ళతో చూడలేము. ఓకే. బట్ ఆ ఎనర్జీస్ని, ఆ లైట్స్ని వీటి ద్వారా మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే రెడ్గా నీకు మెరుస్తున్న ఒక మూలాధార చక్రము అంటే ఆ చక్రము యొక్క పవర్ నీకంత రెడ్గా మధ్య లోపల హేరంబ గణపతి అని రెడ్ కలర్ గణపతి కూర్చుని ఉండి చుట్టూతా దేవతలు, 4 అధిదేవతలు, వరద, శ్రేయ, చండ, సరస్వతి అని అధిదేవతలు కూర్చుని ఉంటారు. అంటే మన ఇమాజినేషన్కి కరెక్ట్గా రావడానికి ఒకటి, ఆ పొజిషన్ చెప్పడానికి ఒకటి, వీటి ద్వారా మన చక్రాస్ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రయత్నం అంతా. అయితే చక్రాస్లో ఇవే ఉంటాయా అంటే చాలా ఉంటాయి. ఓన్లీ సూర్యచక్రానే 18 సూర్యచక్రాస్ ఉంటాయి. ఓన్లీ థ్రోట్లో కొన్ని వందల చక్రాస్ ఉంటాయి. సో అందుకని వాటిలోంచి మెయిన్గా ఇప్పుడు సికింద్రాబాద్ అన్నాను అనుకో, ఒక చోట అన్నట్టుగా, కానీ చాలా ఇంట్రికేట్స్, కాంప్లికేషన్స్ చాలా రకరకాలు ఉంటాయి లోపల. ఓకే. బట్ ఎవరైనా అర్థం చేసుకోవాలి, వీటిలోకి వెళ్ళాలి అంటే ఒక రోజులో అయ్యేది కాదు. సముద్రం ఇది. మెల్లగా దిగితే ఇందులో ఉండే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికి వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను ఎంతసేపు గంట సేపు గొంతు చించుకొని చెప్పినా మీరు రుచి చూడి, మీరు టేస్ట్ చేయందే మీకు అర్థము కాదు. 1. సెకండ్, తెలుసుకోవాలి అనుకుంటే అదర్ వే రౌండ్ రావచ్చు. అదర్ వే రౌండ్ ఏంటి? నా సంపాదన రావట్లేదు, నేను అనుకుంటున్నాను కానీ జరగట్లేదు, ఎంతసేపు అలసటగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, ఎంతసేపు ఇనర్షియా తామసిక గుణంలో ఉన్నాను, ఆధారం సరిగ్గా లేదు. మూలము యొక్క ఆధారము సరిగ్గా లేదు. వాడు ఎంతసేపు డెసిషన్ తీసుకోలేడు, ఒక ఫ్యామిలీ కోసం ఏం చేయలేడు,
వాడికంటూ వాడికి ఒక స్టాండ్ ఉండదు. మూలాధారం వీక్. అదే బ్యాలెన్స్ అంటే దట్ వీక్గా ఉన్నదాన్ని పంప్ చేసి కనుక మనం బ్యాలెన్స్లోకి తీసుకురాగలం. మరీ అతిగా అయిపోయింది అనుకో, వాడు ఇంకా నా కూతురు నా కొడుకు అని ఏడుస్తూనే ఉంటాడు. ఎంతసేపు నా 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 అనే దాంట్లోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే కరెక్ట్గా యాక్టివేట్ ఉంటుందో దే విల్ బి లైక్ ఓకే, నా ఫ్యామిలీ కోసం నేను చెయ్యాలి, నా తిండి నేను సంపాదించుకోవాలి, నాకంటూ ఒక సెల్ఫ్ ఉంది, నాకంటూ ఒక ఎస్టీమ్ ఉంది, నేనంటూ ఒకటి చేసుకోవాలి అనేది ఉంటుంది. సో ఇలాగ మనం కోరిలేట్ చేసుకోవచ్చు. స్వాధిష్టానం ఉంది. స్వాధిష్టానంలో స్వ అధిష్టానం అంటారు. దట్ ఈస్ యువర్ ప్లేస్ ఆఫ్ సోల్, దట్ ఈస్ యువర్ ప్లేస్ ఆఫ్ కుండలిని ఎనర్జీ అంటారు. అది ఇప్పుడు మనకి కలియుగంకి వచ్చాక కొంచెం కిందకు వచ్చి మూలాధారం కిందకి వెళ్ళిపోయిన కుండలిని అంటారు. అయితే ఇవన్నీ థియరిటికల్గా చూసుకున్నా బేసిక్గా ఆ చక్ర వీక్ ఉండి బ్యాలెన్స్డ్గా లేకపోతే వాడికి అన్ని చెడు ఆలోచనలు, అందరి మీద కోరికలు, ఎంతసేపు తిన్నామా తాగామా, ఎంతసేపు నాకు ఏదైనా దక్కిందా, నా కోరిక తీరిందా, నా కోరిక తీరింది ఇందులో ఉంటాడు. పూర్వజన్మ కోరికలు కూడా ఇందులో స్టోర్ అయి ఉంటాయి. వాడికి ఎందుకు వస్తుందో తెలియదు, సడన్గా అలాంటి కోరిక పుడుతుంది అంతే. కోరికలు అలాగా రకరకాల లేయర్లుగా మనకి చక్రాస్ ఉంటాయి. వీటిని క్యారెక్టర్స్గా మార్చుకోకుండా వీటిని అర్థం చేసుకుంటే ఈ చక్రాస్ని బ్లెండ్ చేయొచ్చు. ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకుని బ్యాలెన్స్డ్గా ఉంచుకోగలుగుతాయి. కొంతమందికి అది టోటల్లీ క్లోజ్డ్ ఉండి అసలు ఏమాత్రం ఎనర్జీ ఉండదు. వాళ్ళు హార్ట్ చక్ర అనాహత ఉంది, అది సరిగ్గా లేని వాడికి ఎప్పటికీ ప్రేమ రాదు. దే ఇస్ నో లవ్. వాడు ఎంతసేపు బిజినెస్ లెక్కలేసాడా, దే ఇస్ నో లవ్. అదే ఓపెన్గా ఉందంటే ఎలాంటి వాడినైనా వాళ్ళు కలుపుకోగలుగుతాడు, ప్రేమగా ఉండగలుగుతాడు, ఎంత కష్టం వచ్చినా షాక్ తీసుకోగలుగుతాడు. చాలా ఇంపార్టెంట్ అది. సో అట్లాగా ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి. అందుకే చక్రాస్ గురించి, చక్ర యాక్టివేషన్స్ గురించి దాని నుంచి ఎక్స్టెన్సివ్ ఉన్నాయి. ఈ రోజుల్లో మనం అసలు ఈ క్వశ్చన్ అడగాల్సిన పని, ఎందుకంటే ఓకే గూగుల్ అని గూగుల్ అడిగినా చెప్తాం. అవును, ప్రాక్టీస్ చేసుకోగలగాలి. ఒక్కొక్క శబ్దంతో ఒక్కొక్క దాంతో స్టార్ట్ చేయగలగాలి. నేను ఎప్పుడు అంటుంటా నా స్టూడెంట్స్తో కానీ ఎవరిని వచ్చిన వాడితో కానీ అంటుంటా, ఏమి చేయదు, కూర్చుని ఫోకస్ పెట్టండి. చాలా ఇంపార్టెంట్. జస్ట్ యువర్ ఫోకస్ మారుస్తుంది, నిజంగా ఫోకస్ మారుస్తుంది. అండ్ ఎందుకు ఫోకస్ మారుస్తుంది అంటే మన ఆలోచనకు ఆ పవర్ ఉంది. నేను దెయ్యం సినిమా చూసి వస్తే వెనకాల దెయ్యం ఉంది అంటే ఎంత మనం భయపడతామో, అలాగా నీ మైండ్ని నమ్మిస్తే అది జరిగి తీరుతుంది. అలాగే నీ మైండ్ని కనుక ఫోకస్ లోపలికి తీసుకెళ్ళి చక్రాస్ మీద పెట్టగలిగితే నిజంగా యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆల్ దట్. దానికి సాధన చాలా చాలా ముఖ్యం. అది మనము సూర్య సాధన కానీ, త్రిచక్ర సాధన కానీ, లేకపోతే వేదశాస్త్రపాత అని, ఇట్లా చాలా మెడిటేషన్ మెథడ్స్ వేరే చక్రాస్ మీద ఫోకస్ చేస్తూ చేసే ఉన్నాయి. దీనివల్ల ఏమొస్తుంది, ఏదో డబ్బులు వస్తాయి, లంకె బిందెలకి అడ్రస్లు దొరుకుతాయి, ఇట్లా తప్పుగా సినిమాలు చూసి చాలామంది నాకేదో వస్తుంది, పవర్ వచ్చేస్తాయి. అలా ఉండదండి. ప్రశాంతంగా ఉంటారు, మీ జీవితం బాగుపడుతుంది, మనకు ఆలోచన విధానం వస్తుంది, శక్తి వస్తుంది, అండ్ చేసే పని మీద దృఢత్వం వస్తుంది, ఫోకస్ వస్తుంది. ఇవి వస్తాయి. సినిమాలో చూపించినట్టు ఇదేదో పాలిక కాపాలిక ఫట్ అంటే అట్లా వచ్చే కానే కావు. చాలా తప్పుగా చూపిస్తారు సినిమాల్లో కూడా. వీడేదో సాధన చేశాడంటే ఇట్లా పెద్ద పాము బొమ్మ వేసుకుని చేతులు ఏదో పట్టుకుని రాంగ్ నాన్ సెన్స్ చూపిస్తారు. అలాంటివి నమ్మి దెక్కకూడదు. ఎలాంటి సినిమాలో హీరో ఇట్లా కొట్టగానే 10 మంది ఎగురుతారంటే ఎంత ఫూలిషో, అలాగే ఏవో చూసి చేతిలో ఒక కపాలం పట్టుకుని తల మీద పాము బొమ్మ వేసుకుంటే అది కానే కాదు. దట్స్ నాట్ అవర్ సిస్టమ్. అంత ఫూలిష్గా లేరు మన ఋషుల ముందు. దే వర్ సో వెల్ ఎక్విప్డ్, వెల్ నాలెడ్జ్డ్, అండ్ ఎంత వాళ్ళకుండే ఒక అవగాహన ఎంతంటే, చిన్న స్థాయి వాడి దగ్గర నుంచి, అర్చన చేయించుకునే వాడి దగ్గర నుంచి, చాలా అద్వైత వేదాంతాన్ని అర్థం చేసుకునే వాళ్ళ వరకు అన్ని మ్యాటర్ ఇచ్చేసారు. నీకు ఏం అవసరం లేదు, కూర్చున్న చోట నేతి అది ఆత్మ, ఇది అనాత్మ అని సపరేట్ చేసుకో, చాలా దొరికిపోతుంది నీకు పరబ్రహ్మం అని చెప్పేసారు. సెపరేట్, ఇది నేనా కాదా అని సెపరేట్ చేసుకున్నా దొరుకుతుంది. ఆర్ నీ శరీరాన్ని నువ్వు రాజసికంగా మ్యానిపులేట్ చేసుకుంటావు అంటే అది దొరుకుతుంది. లేదు నాకు ఇవన్నీ తెలియవు అంటే గుడిలోకి వెళ్ళి ఇంట్లో పసుపు ముద్ద ఇట్లా చేసి ఇలా పెట్టి అది గణపతిరా నీకు దొరుకుతుంది, అది దొరుకుతుంది. సో దట్ ఈస్ హౌ యువర్ సిస్టమ్ ఈజ్ బ్యూటిఫుల్లీ క్రియేటెడ్. సో అందుకోసం ఇది తెలుసుకోవాలి, అందరూ దీనిలోకి రావాలి, వినాలి, చూడాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి దే విల్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. హోప్ అది అర్థమవుతుంది.